హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. బీజేపీకి ముచ్చమటలు పట్టిస్తున్న ధ్రువ్ రాతి అతను మోదీనైనా అమిత్ షా నైనా కడిగి పడేస్తాడు. అసలు భయపడడు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు నేనెందుకు భయపడాలి అంటాడు. యూట్యూబర్ ప్రెజెంటేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే అతనికి ఫాలోవర్స్ ఎక్కువ, కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మోదీని కోవట్ అంటూ అందరి ముందు కుండ బద్దలు కొట్టిన ఆ యూట్యూబర్ పేరు ధ్రువ్ రాతి. తాజాగా ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా అనే టైటిల్ తో విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతుంది. ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావించాడు ధ్రువ్ రాతి. కొన్ని వారాలుగా ట్విట్టర్ లోను ఎక్స్ లోను ట్రెండింగ్ లో ఉన్నాడు. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను కొట్టివేసిన వెంటనే అతను ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఇది పెను దుమారం రేపింది. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ ఎలా స్కామ్ చేసిందో వివరిస్తూ ధ్రువ్ రాతి చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. మీడియా ఏకపక్షంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్న కాలంలో ధ్రువ్ రాతి చేస్తున్న వీడియోలు ఓ సెక్షన్ కు ఫేవరెట్ గా మారాయి. బీజేపీ ప్రత్యర్థుల రాజకీయ ప్రసంగాల కంటే యూట్యూబ్ లో ధ్రువ్ వీడియోలు హిందీ బెల్ట్ రాష్ట్రాలలో పట్టణాల్లో వైరల్ అవుతున్నాయి. 29 ఏళ్ల యువకుడు భారతదేశం నియంతృత్వంగా మారుతుందా అనే శీర్షికతో రూపొందించిన అరగంట వ్లాగ్ సంచలనం రేపింది. ఈ వీడియోలో ధ్రువ్ ఎన్నికల సంఘము పనితీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని కూడా అతను నిలదీశారు. బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ధ్రువ్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బేస్డ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. వీడియో అంతా గోధి మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తున్న వేళ ధ్రువ్ రాతి చేస్తున్న వీడియోస్ ఓ సెక్షన్ కు అస్త్రముగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక లీడర్ల ప్రసంగాల కంటే యూట్యూబ్ లో ధ్రువ్ రాతి చేస్తున్న వీడియోస్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా అనే టైటిల్ తో విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతుంది. ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావించాడు. 29 ఏళ్ల ధ్రువ్ డిజిటల్ స్పేస్ లో సుపరిచితుడు. 2016 ఉరిదాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, మెర్బీ వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతను వీడియోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. తాజాగా నియంత అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటూ చేసిన వీడియో వైరల్ అవుతుంది. 1933లో హిట్లర్ నాజీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి తన సొంత పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడని, అదే సమయంలో 1999లో పుతిన్ తన సొంత దేశ పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమని ఆరోపించారు. ఇదంతా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నియంత్రణలు చేసే దుశ్చర్యలు అంటూ చేసిన వీడియోను ట్వీట్ చేశాడు. ఇండియాలోనూ అవే తరహా పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నాడు. పుల్వామా అటాక్ కూడా బీజేపీ అధికారం కోసమేనని ఆరోపించాడు. హిట్లర్, పుతిన్ తరహాలో మోడీ కూడా అధికారం కోసం దుశ్చర్యలకు తెగపడుతున్నాడని ఆరోపించాడు.